ఈరోజు స్నేహితుల దినోత్సవం అంటే ఫ్రెండ్షిప్ డే. ఈ రోజుని గురించి మాట్లాడుకోకపోతే చాలా 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 మిస్ అయిన దాన్ని అవుతాను నేను. ఎందుకంటే అండి, స్నేహము అంటే ఏం లేదండి. స్నేహితులు అంటే ఎవరో కాదు. మన జీవితంలో ఏదన్నా ఒక మార్పు జరగాలి అని ఉంటే, అంటే మన జీవితానికి సంబంధించి ఏదన్నా ఒక మార్పు దిశగా, అంటే అది మంచి కానీ చెడు కానీ, మంచి కానీ చెడు కానీ జరగాలి అని ఉంటే దానికి కర్తలుగా కొంతమందిని పంపిస్తాడు భగవంతుడు. అలా పంపించిన మనుషులే మన స్నేహితులు. మనకి ఏదో ఒక రూపంగా ఆయన వచ్చి సహాయం చేయలేడు. ఏదన్నా కార్యక్రమం అంటే చెడు జరగాలన్నా అది భగవంతుడి సంకల్పమే. కాబట్టి మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా ఒక వ్యక్తి ద్వారా జరగాలి మనకు. అంతేగాని మనకు ప్రకృతి ద్వారా అవన్నీ మనకు మామూలుగా జరుగుతుంటాయి అంటారు కదా, అది వేరు. కానీ మన జీవితంలో ఏదైనా మంచి చెడులు జరగాలి అంటే దానికి ఒక కారకులు కావాలి. ఆ కారకులే మన స్నేహితులండి. నేను అనుకునేది అదే. ఎందుకంటే అండి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. అబుల్ కలాం గారు తెలుసు కదా, మిసైల్ మ్యాన్. ఆయన అంత గొప్ప ప్రెసిడెంట్ అయ్యాడు, రాడార్‌కి అధినేత అయ్యాడు, అన్నయ్యాడు కదా! ఆయన జీవితంలో మొట్టమొదట మార్పుకు అంటే ఆ చదువు దిశగా రామశాస్త్రి అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడండి. ఇతను కలాం గారు చాలా పేద కుటుంబంలో పుట్టారు. ముస్లిం కుటుంబంలో, పేద కుటుంబంలో జన్మించారాయన. ఆయన చాలా అంటే కష్టపడి పేపర్‌లేసి అలాంటి పనులు చేసి మరీ చదువుకున్నాడాయన. ఆయన స్కూల్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ బెంచ్‌లో కూర్చున్నాడండి. బ్రాహ్మడైనటువంటి రామశాస్త్రి పక్కన ఆయన కూడా ఇద్దరు కూర్చొని చదువుకుంటున్నారు. చదువుకుంటుంటే ఇతన్ని టీచర్లు లాస్ట్ బెంచ్‌కి పంపించేస్తారు. అప్పుడు ఈ బ్రాహ్మణ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, అతనుండి వాళ్ళ నాన్నతోటి చెప్పి కలాం గారిని ముందు బెంచీలో కూర్చునేటట్టుగా రికమెండ్ చేపిస్తాడు. ఇంక అప్పటినుంచి ఆయన ఆ ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేశారు కలాం గారు. ఆ స్నేహితుడి వల్ల ఆయన చాలా నేర్చుకున్నాడనమాట. ఆ బ్రాహ్మణ స్నేహితుడి వల్ల ఆయన బ్రాహ్మణుల ఇంట్లో తినడము, దానివల్ల ఆయన ప్యూర్ వెజిటేరియన్ అయ్యాడు. ముస్లింలలో పుట్టినా కానీ ఆయన ప్యూర్ వెజిటేరియన్. ఆయన అంత గొప్ప విజయాల్ని సాధించడానికి మెయిన్ బీజమేసిన వాడు అతని ఫ్రెండు బ్రాహ్మడండి. అంటే ఆయన ఒక కారకుడయ్యాడు. ఆయన చనిపోయేంత వరకు వాళ్ళ ఇంటికెళ్ళేవాడట. చెన్నైలో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అలాగే చాలామందండి. ఇప్పుడు కుచేలుడున్నాడు. కృష్ణుడికి బెస్ట్ ఫ్రెండ్ కదా! ఆ కథ మనం అందరం ఈరోజు చెప్పుకుంటాం. అటుకులు తీసుకెళ్ళాడు, కృష్ణుడు తిన్నాడు, ఆయనకు వరాలిచ్చాడు. ఇదంతా అందరికీ తెలిసిన కథే. అంటే ఆయన జీవితంలో మంచి దశ వచ్చినప్పుడు కృష్ణుడి దగ్గరికెళ్ళాడు. అంటే కారకుడు అక్కడ దేవుడైనా అవ్వచ్చు, మనుషులే కానవచ్చు. అలాగేనండి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు. నా జీవితంలో అయితే అండి, నిజంగా నా జీవితంలో కొన్ని మలుపులొచ్చాయండి. నేను ఈరోజు ఒక ఇంట్లో కూర్చొని నేను ఇలాగ వీడియోలు తీస్తున్నాను. ఈ ఇల్లు మెయిన్ అండి. ఈ ఇల్లు ఒక ఒక ఫ్రెండ్ వల్లే కలిగిందండి మాకు. నా ఫ్రెండే, నేను గర్వంగా చెప్తాను. ఆ ఫ్రెండు తనే అనుకోని ఇట్లా ఈ కమలాకు నేను హెల్ప్ చేయాలి. అసలు మేమెప్పుడు మాట్లాడుకోమండి. ఇప్పుడు కూడా నేను తనతో మాట్లాడట్లే. మేము మాట్లాడుకోము. మేము కలిసి పని చేసాము అంతవరకే. నేను కలిసి పనిచేసిన ప్రతి టీచర్ అండి, అంటే ప్రతి ఒక్కరూ కాదు, నాకు శత్రువులెక్కువ. ప్రతి ఒక్కరు కాదు, కానీ కొద్దిమంది నా స్నేహితులు. నిజంగా నా జీవితంలో నేను వాళ్ళని తలుచుకోకపోతే నిజంగా నా స్నేహానికి ఒక అర్థమే ఉండదండి. వాళ్ళు చేసిన సేవకు ఒక అర్థమే ఉండదు. నా జీవితంలో ఒక గొప్ప మలుపు వాళ్ళేనండి. ఆ మేడంని ఎప్పుడు నేను ఇంటిని అనుకున్నా, ఇది నా ఇల్లు అంటే ఇది మా ఇల్లు అని అనుకుంటాం కదా, మా ఓన్ హౌస్ అని. అప్పుడు నాకు ఆ మేడమే గుర్తొస్తుంది. తను చేసిన సహాయం అండి ఇది. తనే కనుక్కొని
తనే వాళ్ళ హస్బెండ్‌ని పంపించి, వెతికిచ్చి ఇంటినంతా చూసి, కొనిపిచ్చి అన్నీ చేసింది. అలాగే అండి రీసెంట్‌గా నాకు పెద్ద ఆపదొచ్చిందండి. చాలా పెద్ద ఆపద. అది నేనెవరితో చెప్పలేను. అంటే మా హస్బెండ్ తరపున వచ్చింది నాకు. దాన్ని ఒక దేవత లాంటి ఒక ఫ్రెండ్ అండి. నిజంగా ఆవిడ కూడా నాతో పనిచేసింది. ఒక దేవత లాంటి ఆమె. ఆవిడ ఆవిడ నాకు సహాయం చేయబట్టి నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాను. ఈరోజు నేను నవ్వగలుగుతున్నాను అంటే ఆవిడే కారణమండి. ఆవిడకు నేను ఏ రకంగా రుణం తీర్చుకోగలనో నాకు తెలియడం లేదు కానీ, నేను ఈరోజు నలుగురిలో ఒక మనిషిలాగా ఉన్నాను అంటే ఆవిడే కారణం. ఆవిడతో నేనెప్పుడు పార్టీలు చేసుకోలేదండి. ఏ ఫ్రెండ్‌షిప్ డేకి విషెస్ చెప్పలేదు. ఏ ఫ్రెండ్‌షిప్ డే సెలబ్రేట్ చేసుకోలేదు. కానీ నా జీవితంలో ఒక మలుపుకు ఆమె కారణమైంది. ఇదేనండి ఫ్రెండ్‌షిప్ అంటే. మనము ఒక మంచి మలుపు, ఒక చెడు కొంతమందికి చెడు చేస్తారండి ఫ్రెండ్స్. ఏదైనా స్నేహమే. మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్‌కి ఒక కారకులవుతారు. అది కన్న తండ్రైనా అవ్వచ్చు, కన్న తల్లైనా అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అన్నా అవ్వచ్చు. వాళ్ళే మన స్నేహితులు. కదా! నమ్ముతారా? అలాగేనండి నేను వీడియోస్ తీస్తుంటుంటే అండి కొంతమంది మగవాళ్ళండి, స్పెషల్‌గా మగవాళ్ళు, వాళ్ళలో నిజంగా వాళ్ళ లెవెల్ నా లెవెల్ కంటే ఎక్కువేనండి. వాళ్ళు నా ప్రతి వీడియో చూస్తుంటారండి. నేను వాట్సాప్‌లో స్టేటస్ చెకప్ చేసుకుంటా కదా! వాళ్ళ పేర్లు కనిపిస్తుండాయండి. వాళ్ళని నిజంగా నేను ఒక నిజంగా వాళ్ళు ఫ్రెండ్స్ అంటే నా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు నేను ఏ స్టేటస్ పెట్టినా వాళ్ళు చూస్తూ ఉన్నారండి. వాళ్ళు నా నిజమైన స్నేహితులండి. నేను వాళ్ళకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా నేను ఈ వీడియోలో. వాళ్ళు నా ఫ్రెండ్స్. వాళ్ళు నా ఫ్రెండ్స్. నాకు సబ్స్క్రైబర్‌లని తెచ్చిన వాళ్ళు, నా వీడియోస్ వదలకుండా అంత ఓపికగా చూస్తున్నారంటే, అసలు నిజంగా వాళ్ళకి నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళండి ఫ్రెండ్స్ అంటే. నిజంగా వాళ్ళే ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు జీవితంలో. అలాంటి ఫ్రెండ్స్‌కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి. నేను పేర్లు చెప్పలేను. కానీ వాళ్ళకు తెలుసు.